పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. అప్పా నిన్నే ప్రేమిస్తున్నా, మనసార నిన్నే ప్రేమిస్తున్నా. మోకరించి దివ్యేశ ప్రసాద నాదుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుంటూ దేవుడు ఈ శుక్రవారం నాడు ప్రత్యేక దీవెనలు మన మీదను ప్రపంచం మీద ప్రతి మానవుని మీద కురిపించమని భక్తితో ప్రార్థిస్తాం. తండ్రి దేవా ఆరాధిస్తున్నా, యేసు రాజా ఆరాధిస్తున్నా. తండ్రి దేవా ఆరాధనా, యేసు రాజా ఆరాధనా. పావనాత్మా ఆరాధనా, త్రియేక దేవా ఆరాధనా, త్రియేక దేవా ఆరాధనా. పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. దైవ సన్నిధిలో కూర్చొని భక్తితో కరుణ జపమాలను ప్రభువుకు అర్పిస్తూ మనమందరం కలిసి ప్రార్థిస్తాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలందరి ఉద్దేశములను సులువదనాథుడు కరుణామయుడు యేసు ప్రభు పాదములు అర్పించి ప్రార్థిస్తాం. బోయపాటి లూర్దమ్మ సుధాకర్ రెడ్డి మంజుల కుటుంబం ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా కుటుంబంలో దేవుడు చేసిన మేలులను బట్టి కృతజ్ఞతగా సిస్టర్ బోయపాటి ఫాతిమా కాసు థామస్ రెడ్డి మంచి ఆరోగ్యం కొరకు కుటుంబ సభ్యుల ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. శశికళ ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు. ఒక కుటుంబంలో చేయబోతున్న మేలులన్నింటిని బట్టి కృతజ్ఞతగా కుటుంబంలో పూర్వీకులు, తల్లిదండ్రులు మరియు వారి కుటుంబ సభ్యుల పాపశాపముల నుండి విడుదల కొరకు, కడుపులో నొప్పితో బాధపడుచున్న ప్రతి బిడ్డను కారుణ్యమూర్తి కరుణా కిరణాల ద్వారా స్వస్థత చేకూరినట్లుగా కుటుంబ ప్రత్యేక తలంపులని నెరవేరినట్లుగా ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. నరిశెట్టి దీతియ, నరిశెట్టి ఖ్యాతి నిన్నటి దినం జన్మదినం కొనియాడి ఉండగా మంచి చదువులు, జ్ఞానం, ఆరోగ్యం, బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు. నరిశెట్టి దీత్య, నరిశెట్టి ఖ్యాతి, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే లీనా, బెన్నీ కుటుంబం కృతజ్ఞతగా వారికి ఇద్దరుల వద్ద నుండి రావాల్సిన డబ్బులు వచ్చినట్లుగా వారి ప్రత్యేక తలంపులన్నీ నెరవేరినట్లుగా మేరీ ఎస్తర్ కుటుంబంలో శాంతి సమాధానం, మైకిల్ బెన్నీ మంచి ఉద్యోగం, కుటుంబంలో శాంతి సమాధానం, మేరీ జివానియా కుటుంబం క్రిస్మస్లో అభివృద్ధి, కెనడాలో మంచి ఉద్యోగం కొరకు, మనవరాండ్ర మంచి ఆరోగ్యం, జ్ఞానం కొరకు, ఫాదర్ సిరిల్ గారికి వారి యొక్క బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు, కుటుంబంలో మరణించిన వారి అందరి ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే ఏ బెర్నాడ్, ఏ స్వర్ణలత మంచి ఆరోగ్యం, దివ్యకారుని కిరణాలు వారిలో ప్రవహించి సంపూర్ణ స్వస్థత చేసినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఏ ఫాతిమా మాలతి, జోయి వెరోనికా ఎగ్జామ్ మంచిగా రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించినట్టుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఎం శిరీషాకి పలాస నుండి విజయవాడకి ట్రాన్స్ఫర్ వచ్చినట్లుగా, ప్రభాకర్ మంచి ఆరోగ్యం, కమనీయ మంచి చదువులు, మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. కె సాలమోన్ రెడ్డి, పౌలీనా, అవినాష్ రెడ్డి, మానస్విని కుటుంబంలో దేవుడు చేయబోతున్న మేలుడు కృతజ్ఞతగా, మనస్విని H1B వీసా ఎటువంటి ఆటకం లేకుండా అప్రూవల్ అయినట్లుగా, వ్యాపార అభివృద్ధి, కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. వీరందరితో పాటు మనందరి యొక్క ఉద్దేశములను కూడా ఈ శుక్రవారం నాడు కరుణామూర్తి యేసు ప్రభు సిలువకు అర్పించి ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం.
యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించే దివ్య రక్తమా, జీవజలమా, మిమ్ము నమ్ముచున్నాం. పరలోక తండ్రి వైపు చూస్తూ, పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమున దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. కీర్తనకారుడు ఎల్లప్పుడూ మనసార దేవుణ్ణి స్తుతించి ఆరాధించేవాడు. అందుకే నా ఆత్మమా దేవుని స్తుతింపుము, నాలోని సమస్త శక్తులారా దేవుణ్ణి ఆరాధించుమని 103వ కీర్తనలో కీర్తనకారుడు చెప్తున్నాడు. వెన్ psalmist sings, he sings from all his heart, all the soul, entire being. Psalm 103. ఈరోజు మనము అబ్బా తండ్రిని మనసారా ప్రేమించి పాడే పాటను సెలెక్ట్ చేసి పాడుతున్నాం. కీర్తన 71:8 దినమెల్లా నేను నిన్ను నోరార వినితింతును, నీ మహిమను ఉగ్గటింతును. లార్డ్, ద హోల్ డే విత్ ఆల్ మై హార్ట్, విత్ ఆల్ మై టంగ్ ఐ వాంట్ టు వర్షిప్ యూ అండ్ ఐ వాంట్ టు బ్రింగ్ అవుట్ యువర్ గ్లోరీ త్రూ మై లిప్స్. Psalm 71:8. మనం కూడా కీర్తన గారినితో అబ్బా తండ్రిని ఆరాధించి ఈ ఆరాధనలో పాడుతూ దేవుని స్తోత్రిస్తాం. అబ్బా నిన్నే ప్రేమిస్తున్నా, మనసార నిన్నే ప్రేమిస్తున్నా. అబ్బా నిన్నే ప్రేమిస్తున్నా, మనసార నిన్నే ప్రేమిస్తున్నా. ఎప్పుడు నీ మహిమయేనయ్యా, ఎల్లవేళలా నీ తపనయేనయ్యా. ఎప్పుడు నీ మహిమయేనయ్యా, ఎల్లవేళలా నీ తపనయేనయ్యా. అన్నీయు నీవేనయ్యా నా తండ్రి, అన్నీయు నీవేనయ్యా. అన్నీయు నీవేనయ్యా నా తండ్రి, అన్నీయు నీవేనయ్యా. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను
ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనంలో అతడు తన ప్రాణములను మన కొరకు అర్పించెను, దుష్టుడుగా ఎంచబడెను, ఎక్కుమంది దోషములను భరించి వారి పాపముల పరిహారము కొరకు విజ్ఞాపన చేసెను. మనము రాబోయే తపస్సుగాళ్ళ యేసుతో 40 రోజుల కార్యక్రమములు కూడా ఈ పాయింట్ మీదనే తీసుకున్నాం. పరిహారం, దేవుడు మన కోసం బలి అయినటువంటి విషయాన్ని స్మరించి దగ్గరికి వస్తుంది తపస్సు కాలం, మరొక అనుగ్రహ కాలం. దానికి ముందు ఈరోజు శుక్రవారం కావున యెషయా 53:12లో మన కొరకై ప్రాణ బలిగా అర్పించినటువంటి యేసు ప్రభుని ధ్యానించే గొప్ప దినం. ఐసయా 53:12 He gave himself his body for us, and he was considered, though he didn't commit sin, he became a sin for us, and he carried all our iniquities on his body, and he is interceding for us. ఇప్పుడు విజ్ఞాపన చేస్తున్నాడంట మన కోసం. ఆల్ దీస్ ఆర్ ఇన్ ఐసయా 53:12. ఆ విజ్ఞాపన మనకు జరిగితే అన్నిటిలో జయమే సుమా అని పాడుదాం ఈరోజు ఈ పాటను. బలి అయినావు, నన్ను రక్షించావు, నా పాపమోసి పరిహార బలి అయ్యావు. బలి అయినావు, నన్ను రక్షించావు, నా పాపమోసి పరిహార బలి అయ్యావు. వెలుగై వచ్చావయ్యా నా యేసయ్యా, వెలుగై వచ్చావయ్యా, వెలుగై వచ్చావయ్యా నా యేసయ్యా, వెలుగై వచ్చావయ్యా. బలి అయిన గొర్రెపిల్ల యేసు ప్రభు శిలువ వైపు చూస్తూ, నివేశ ప్రసాదం వైపు చూస్తూ ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. రోమియోలకు రాసిన 8వ అధ్యాయం 35వ వచనంలో, కనుక క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎవ్వరూ వేరు చేయగలరు. బాధ గాని, కష్టము గాని, హింస గాని, మరణము గాని అటు చేయగలదా అని పౌలు గారు దేవుని ప్రేమ గురించి వివరిస్తూ ఉన్నాడు. రోమన్స్ 8:35 సెయింట్ పాల్ ఎక్స్ప్లెయిన్స్ టు us saying, who can separate us from the love of Christ? Can worry, trouble and all kinds of persecution separate us from the love of Christ? నీ ప్రేమే నాకు చాలునయ్యా, వేరే ఏదియు నన్ను విని నుండి వేరుపరచలేదయ్యా, నా ప్రియుడు యేసు నీవే అని పాడుదాం. ప్రియ యేసయ్యకు ప్రియమైన బిడ్డలుగా స్తోత్రముతో, ప్రేమతో, కృతజ్ఞతతో పాడే పాట ఇది. నీ ప్రేమే నాకు చాలునయ్యా, వేరేదియు నన్ను వేరుపరచలేదయ్యా. నీ ప్రేమ నాకు చాలునయ్యా, వేరేది నన్ను వేరుపరచలేదయ్యా. నా ప్రియుడు నీవేనయ్యా, నా యేసయ్యా, నా ప్రియుడు నీవేనయ్యా. నా ప్రియుడు నీవేనయ్యా, నా యేసయ్యా, నా ప్రియుడు నీవేనయ్యా. ఆ ప్రేమను ధ్యానిస్తూ ధైర్యంతో ముందుకు సాగుటకై ఈ సంవత్సరాన్ని అర్పించి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము
సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. భక్తితో సంరక్షణ కోసం యేసు శిలువ నీడలో మనం ఉండాలని ప్రార్థించే ప్రార్థన ఈరోజు కూడా చేస్తాం. అలాగే పరీక్షలు రాస్తున్న పిల్లలు రాస్తున్నటువంటి ఆ ప్రేయర్ కార్డు వాళ్ళ చేతిలో పెట్టాం. దానిని కూడా దైవ మందస్సం దగ్గర ఈరోజు సమర్పించి పిల్లలు మంచిగా చదువుకునేటట్టు, వాళ్ళు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు జాగ్రత్తగా దేవుడు ప్రయాణంలో తోడుగా ఉండాలని, ఏ రోగం ముట్టుకోకూడదని ఆ కార్డు యేసు ప్రభు పాదం దగ్గర ఉంచాను. అందరు కలిసి మీకోసం, మీ పిల్లల కోసం, ప్రయాణం చేస్తున్న అందరి కోసం, సంరక్షణ కోసం ప్రార్థిస్తాం. యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును, నా కుటుంబమును, దివ్యవాక్కు కేంద్రమును, దివ్యవాక్కు కుటుంబ సభ్యులను, DMI 24/7 గ్రూపును, తెలుగు వడక ముగించుకొని ఇంటికి వెళ్ళబోతున్న బిడ్డలను సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, ప్రే ఫర్ us. ఈ ప్రోగ్రాంకి రావటానికి ముందు ఒక తల్లి వచ్చి ఇక్కడ కన్నీళ్లు కార్చి ఇది మందిరంలో ఇప్పుడు దాకా ఏడ్చింది. ఆమె చెప్తుంది, ఆమె చరిత్ర వింటే మీరు బాధపడతారు. భర్తను కోల్పోయింది, విధవరాలు, 3 పిల్లలు. పెద్ద బిడ్డకు మరి పిల్లలకు పెళ్లి చేసి ఇవ్వటానికి 2 పిల్లలకు లోన్ తీసుకుని ఆ లోన్ కట్టలేని పరిస్థితి. తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి కిరాయి ఇంటిలో కిరాయి కట్టలేని పరిస్థితి. ఆమెకి అనారోగ్య పరిస్థితులు, ఆపరేషన్ జరిగి ఆమె తీసుకున్న లోన్. ఇవన్నిటి మధ్యలో తన బిడ్డ చేసే కొద్దిపాటు పనితో వచ్చే జీతంతో వాళ్ళందరూ బ్రతుకుతున్నారు. కొన్ని దినంలో వాళ్ళ ఇంటికి నేను అనుకోకుండా వెళ్ళాను. పైన ఫ్యాన్ కూడా లేదు, చిన్న రూమ్. అక్కడే తాను, తన కొడుకు, కూతురు 2 పిల్లలు. ఆ కన్నీళ్ళు ఇక్కడ పోసింది. అటువంటి పరిస్థితుల్లో సైతానుడు వాళ్ళని బాధ పెట్టి అటుపో ఇటుపో అని చెప్పి వాళ్ళు ఎక్కడెక్కడో వెళ్ళి ఓదార్పు కోసం వెళ్ళి తర్వాత ఇక్కడికి వచ్చి అటు వెళ్ళినది తప్ప అయిపోయిందని చెప్పేసి కన్నీళ్లు కారుస్తూ ప్రార్థిస్తూ ఉన్నాయి. ఇలా ఎంతమంది కన్నీళ్ళు ఇక్కడ పోస్తున్నారో వాళ్ళందరి కన్నీటితో మీ కన్నీటిని కూడా ప్రభునికి అర్పించుకోండి. అలాంటి బిడ్డలకు నాలాంటి గురువుల ద్వారా దారి చూపిస్తూ దేవుడు దీవించి వాళ్ళు ఎక్కడ ఉన్నా ఎంతమంది ఇట్లా ఉన్నారో వాళ్ళందరినీ అర్పిస్తాం, ప్రార్థిస్తాం. So many people's tears are poured out in this particular ground where people come for consolation, comfort. Isaiah 25:8. I just now told you, a widow with 3 children, and she herself went through operation, loan problem, all kinds of things like that, not able to pay that loan, and with her daughter's little salary trying to eat something. With all this, when I went to their house recently, there is no fan also, a small room like that. So we are trying to do something, and then certainly God shows some way through us. ఇలాంటి కాపర్లను ఇలాంటి బిడ్డల కోసం లేపి దేవుడు వాళ్ళ కన్నీళ్లు తుడవటానికి అలా అనుకున్నప్పుడు మీరు అందరూ అనుకోవాలి, మన కష్టంలో ఏం లేదు కదా అని అనుకోవాలి. అందుకే ఇలాంటి అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, మీరు ఎంత బాగున్నారో, ధనవంతులుగా రోజు భోజనం చేస్తున్నారో ఇవన్నీ చేసినది దేవుడని గుర్తించే
అలాగే కన్నీళ్ళు ఉన్న వాళ్ళకు కన్నీళ్లు తుడవటానికి సెంటర్ వాడబడాలని ప్రభుని ప్రార్థించుకుంటూ పాడుదాం. కన్నీళ్లు తుడిచే కారుణ్యమా, మన్నించి దీవించే తల్లి హృదయమా, పరలోక ఆనందమా, పరలోక ఆనందమా అని పాడుదాం. కన్నీటిని తుడిచే కారుణ్యమా, మన్నించి దీవించే తల్లి హృదయమా. కన్నీటిని తుడిచే కారుణ్యమా, మన్నించి దీవించే తల్లి హృదయమా. పరలోక ఆనందమా నా యేసయ్యా, పరలోక ఆనందమా. పరలోకానందమా నా యేసయ్యా, పరలోకానందమా. అందరు కన్నీళ్లను తొడుచే ఆరాధనగా మారాలని ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను కన్నీటితో ఏడుస్తున్న బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పేదరికంలో వాడిపోతున్న ముఖముతో ఉన్న బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అప్పు సమస్యలతో బాధపడుతున్న బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను భర్తను భార్యను కోల్పోయినటువంటి బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పిల్లలను పెంచలేక బాధలతో ఉన్న తల్లిదండ్రుల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ కేంద్రమునకు వచ్చి ఏడుస్తున్న అనేక మంది బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇలాంటి బిడ్డలను దీవించడానికి ఏర్పరచుకున్న DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను డివైన్ వర్డ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెలుగొడకను ముగించుకొని వెళ్తున్న బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పరీక్షలు రాయటానికి ముందు ప్రేయర్కి వచ్చిన అంతమంది బిడ్డల మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఎల్లుండి మీకు ముందుగానే చెప్పుకుంటూ వచ్చినట్టు మా సంస్థకు పెద్ద నేత మరి అసిస్టెంట్ సుపీరియర్ జనరల్ రోమాపురం నుంచి ఇక్కడికి వస్తున్నారు. దయచేసి అందరూ వచ్చి ఆయన పలుకుతున్నటువంటి కొన్ని మాటలు విని ఫాదర్ గారిని సన్మానిస్తాం, ప్రార్థన చేద్దాం. 80 దేశాలకు వాళ్ళు లీడర్స్, అందువలన అలాంటి గొప్ప వ్యక్తి మన మధ్యలో ఉండడం అరిదు. మనం అందరం కలిసి ఫాదర్ గారిని ఆ సమయంలో ప్రార్థించి సన్మానిస్తాం. ప్రార్థన చేసుకోండి, మీరందరూ ఆహ్వానితులే. చివరి గుర్తులో ఉన్నాం. అనుదిన ఆహారముగా యేసుప్రభు మారిపోయాడు. తన్ను తాను త్రుంచి ఇతరులకు పంచి ఇచ్చాడు. రొట్టెలాగా మారిపోయాడు. ఈ విషయాన్ని ఆయనే చెప్తున్నాడు, నేనే జీవాహారం. యోహాను 6:48. యోహాను 8:12లో ఆయన చెప్తున్నాడు, లోకమునకు వెలుగు నేనే, నన్ను అనుసరించు వారు అంధకారమును నడవక జీవపు వెలుగును పొందుదురు అని చెప్తున్నాడు. He says, I am the bread of life. He became a broken bread for us to eat and relax and to get the healing. He also says, I am the light. As long as I am lying there, the darkness cannot touch you. John 8:12. ఈ వాగ్దానములన్నీ ఈ సంవత్సరంలో మీ ఇంటిలో నెరవేరునుగాక. ఆమేన్. భక్తితో పాడి తమిళం పాట ఇది. ఫాదర్ బెర్క్మాన్స్ గారు చక్కగా రాసిన పాట పాడి స్తుతించి తండ్రికి అర్పించి ఆశీర్వాదంతో ముగిస్తాం.
அப்பா உம்மை நேசிக்கின்றேன், ஆர்வமுடன் உம்மை நேசிக்கிறேன். அப்பா నిన్నే ప్రేమిస్తున్నా, మనసార నిన్నే ప్రేమిస్తున్నా. అనుదిన ఆహారం నీవేనయ్యా, లోకాన వెలుగు నాకు నీవేనయ్యా. అనుదిన ఆహారం నీవేనయ్యా, లోకాన వెలుగు నాకు నీవేనయ్యా. సర్వము నీవేనయ్యా నా యేసయ్యా, సర్వము నీవేనయ్యా. సర్వము నీవేనయ్యా నా యేసయ్యా, సర్వము నీవేనయ్యా. ఇలాంటి పాటలు అనేక మందికి ఓదార్పుగా మారాలని, ఈ ఆరాధన ద్వారా అందరి కన్నీళ్లు తుడవబడాలని, ఈ వారమంతా జరుగుతున్న ప్రోగ్రామ్స్లో పాల్గొంటున్న అందరినీ దీవించమని భక్తితో ప్రార్థించి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ఆస్మా వ్యాధితో బాధపడుతున్న ఒక వ్యక్తిని, నిమ్ము వ్యాధితో బాధపడుతున్నటువంటి ఇద్దరు వ్యక్తులను, మరి చాలా రోజులుగా దగ్గుతూ ఉన్నటువంటి, అది ఎన్ని మరి సిరప్ తీసుకున్న నయం కానీ ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించి స్వస్థపరుస్తూ ఉన్నాడు. తల వంచి దేవుని ఆరాధించి ఆశీర్వాదంతో ముగిస్తాం. నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయం స్తుతి స్తోత్రవం నమస్కారవం కలుగునుగాక. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. దివ్య సప్రసాదంలో వేంచేసి వచ్చిన జీవాహారము పరలోకమన్నా మీకు సంతృప్తి కలిగించే విధంగా ఈ 3 గంటల ప్రార్థన ద్వారా అనేక మేలులు చేసి పితా పుత్ర పవిత్రాత్మ దేవుడే మీ కన్నీళ్లు తుడచి మీకు నెమ్మదిని దయచేసి చదువుతున్న పిల్లలకు మంచి జ్ఞానం, జ్ఞాపక శక్తినిచ్చి మంచి రిజల్ట్ ఇచ్చి దీవించునుగాక. May the blessing of the Almighty God, the Father and the Son and the Holy Ghost, through this Eucharistic prayer,
Bless all the students, wipe away your tears, and make your testimony now and forever. ఆమేన్. నా ప్రియుడు నీవేనయ్యా, నా యేసయ్యా, నా ప్రియుడు నీవేనయ్యా. ప్రియమైన యేసయ్యకు ప్రియులుగా అర్పించిన ఈ పాట మనందరినీ ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు.